అందరికీ నమస్తే అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కొత్తగా చర్చకు దారితీస్తుంది. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు సచివాలయంలో మీడియాతో మాట్లాడే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణాల మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ మరణాల వలన వాళ్ళు చనిపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువగా లబ్ధి పొందారు. కాబట్టి ఆయన పాత్ర ఏమైనా ఉందేమోనని కొన్ని అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి గుర్తు చేశారు. ఆ వెంటనే బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు కారుస్తూ చాలా ఎమోషనల్గా, చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మా అనుభవం ఉందాం వేరు. ఇప్పుడు ఇలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళు మావిగర్ నుంచి డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రస్తావనలు తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఖండించారు. అలా ఖండించే క్రమంలో టీడీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి సంతకం చేశారు అనే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాట బొత్స గారి ద్వారా కన్నా లక్ష్మీనారాయణ గారి వరకు వచ్చింది. దీని మీద కన్నా లక్ష్మీనారాయణ గారు ఇందాక వివరణ ఇచ్చారు. అవును, సంతకం చేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తి అని నాకు అప్పుడు తెలీదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో, వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా అప్పుడు నేను సంతకం చేశాను. కానీ అతను ఎటువంటి వ్యక్తో ఆ తర్వాత నాకు తెలిసింది. అందుకే నేను ఈ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాను. సంతకం చేసిన మాట వాస్తవమే, కానీ దాని వెనక ఉన్న కారణాలు ఏమిటి అని కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి సంతకాల సేకరణ నిజం. పాయింట్ నెంబర్ 1 అందరూ అర్థం చేసుకోవాల్సింది. బొత్స గారు చెప్పిందైనా అదే, అచ్చెన్నాయుడు గారు చెప్పిందైనా అదే, కన్నా గారు చెప్పిందైనా అదే. 3 వేరు సందర్భాల్లో ఒకే అంశం మీద సీక్వెన్స్గా మనం ఒకసారి అర్థం చేసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు చేసిన మాట నిజం, సంతకాలు చేసిన మాట నిజం. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన మాట నిజం. ఆ వ్యతిరేకించే క్రమంలోనే ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు లాంటి నాయకులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రులుగా ఉన్న క్రమంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా విమర్శలు చేసిన మాట నిజం. ఇది అంతా చూసారా? ఇక్కడ అచ్చెన్నాయుడు గారు చేసిన ఆరోపణకి దీనికి లింక్స్ ఒక్కసారి ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత సీఎం కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన మాట వాస్తవమేగా. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తను రాజకీయంగా లబ్ధి పొందడానికి వాడుకున్నట్టా కాదా? ఇక్కడ సంతకాలు ఎవరు చేశారనేది మనం పక్కన పెడదాం. పెద్ద వాళ్ళే సంతకాలు చేశారు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి, గెలవడానికి రాజశేఖర రెడ్డి గారే కారణం. రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే, పార్టీ కంటే ఒక లీడర్ ముఖ్యమయ్యారు అప్పుడు. ఈవెన్ తెలంగాణలో చూడండి, కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి రేవంత్ రెడ్డే కారణం కదా. కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, మొండిగా ఫైట్ చేశాడు కేసీఆర్ ప్రభుత్వం మీద. కాబట్టి ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం ఏలుతున్నాడు, ఏకాభిప్రాయంతో పాలిస్తున్నాడు. పెద్దలు కూడా అతని మాటకి అడ్డు చెప్పట్లేదు. సేమ్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ప్రతిపక్షంలో ఉంటూ పోరాడాడు, ఫైట్ చేశాడు, కేసులు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయన కాంగ్రెస్ నిలబెట్టాడు. కాబట్టి ఆయన 2004లో సీఎం అయ్యారు. ఆయన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డు చెప్పలేదు. ఆ క్రమంలోనే ఆయన చాలామంది నాయకులను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. తనకు సన్నిహితులుగా, తనకు ఆప్తులుగా మార్చుకున్నాడు, తన శిష్యులుగా మార్చుకున్నాడు. ఆ ఆప్తులు, ఆ సన్నిహితులు, ఆ శిష్యుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి సంతకం చేశారు, కొంతమంది చేయలేదు. చెయ్యని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, చేసిన వాళ్ళు ఆ తర్వాత నిజాలు తెలుసుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చారు. అప్పుడు సంతకం చెయ్యని బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీలోనే చేరారు. ఇదంతా చూస్తుంటే చుట్టూ ఈ బాణాలు తిరిగి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తగులుకుంటాయి. ఆయన సంతకం చేసిన మాట, సంతకాలు సేకరించిన మాట నిజం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కన్నా గారు చేయని, ఇంకెవరూ చేయని, పెద్ద వాళ్ళు అందరూ చాలామంది చేసుంటారు. ఇప్పుడు బయటకు కనిపించింది ఒక 26 మంది రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. 26 మంది ఎమ్మెల్యేలే. కానీ రాజీనామా చేయని వాళ్ళు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని సంతకాలు చేసే ఉంటారు. కాబట్టి కాలక్రమంలో బయటకు రాలేదు అంతే. థ్యాంక్ యూ. కంటెంట్ ఇది. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ అండి. లడ్డూపల్లెం.com అని మీకు అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు ప్రమోట్ చేశాను. కాకపోతే వీలైతే ఎవరైనా ఈ ప్రోడక్ట్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. లడ్డూపల్లెం.com అనే సైట్ విజిట్ చేసి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ చూడండి. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా భిన్నమైన లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే
గోందు లడ్డు గానీ, నువ్వుల లడ్డు గానీ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ అండి. ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి భిన్నమైన పౌడర్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఒక 10% ఆఫర్‌లు, కొన్ని ఫ్రీ షిప్పింగ్ కావచ్చు, కొన్ని ఫ్రీ కూడా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. సో, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.